పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రబీ వేరుశెనగను నవంబర్ నుండి డిసెంబర్ 15 వరకు సాగు చేస్తారు. ముఖ్యంగా పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తర కోస్తా రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియచేస్తున్నారు ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష రైతాంగానికి తెలియచేస్తున్నారు. వేరుశెనగ వర్షాధార పంట కనుక ఖరీఫ్లో ఏటా ఈ పంటను వాతావరణ ఒడిదుడుకులు, వెట్ట పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అయితే రబీ కాలంలో వాతావరణం కొంత స్థిరంగా ఉండటం, నీటి వసతి కింద సాగు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో రబీ వేరుశెనగ సాగవుతోంది. ఉత్తర కోస్తాలో, దక్షిణ రాయలసీమలో నవంబర్ నుంచి డిసెంబరు వరకు ఈ పంటను విత్తుకోవడానికి అనుకూలం. ఇసుకతో కూడిన గరప నేలలు, నీరు ఇంకే స్వభావమున్న ఎర్రచల్కా నేలలు ఈ పంట సాగుకు శ్రేష్టమైనవి. అయితే అధిక దిగుబడులు సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పాత రకాల స్థానంలో అధిక దిగుబడినిచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి వివరాలు తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష. ఇప్పుడు రబీ సీజన్లో మనకి వేరుశెనగ అనేది చాలా ముఖ్యమైన నూనె గింజ పంట. రైతులు చాలా వరకు కూడా ఈ రబీ సీజన్లో వేసేది ఖరీఫ్ కన్నా మనకి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. ఖరీఫ్లో మనకి ఎక్కువ సన్షైన్ అవర్స్ ఉండవు కాబట్టి కొద్దిగా లో ఈల్డ్స్ వస్తాయి. కానీ వర్షాధారంగా పండించే వాళ్ళందరూ మ్యాక్సిమం ఖరీఫ్లో వేస్తారు. కానీ రబీలో రైతులు ఎక్కడెక్కడైతే మనకి నీటి సదుపాయం ఉంటుందో వాళ్ళు ఈ పంటను వేసుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఇప్పుడు వెరైటీస్ ఏ రకాలు మనం రబీలో వేసుకోవచ్చు. ఇది రబీలో వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ ఈ కోస్తా జిల్లాల్లో కానీ వేసుకునేవి ఏంటంటే కొత్తగా విశిష్ట రకం TCGS 1694 అనే రకం 2022లో రిలీజ్ అయింది. ఈ విశిష్ట రకం అనేది 100 నుంచి 105 రోజులు దీని పంటకాల పరిమితి. 25 క్వింటాల్ వరకు హెక్టార్కి మనకి ఇది దిగుబడిని ఇస్తుంది. నూనె శాతం వచ్చేసరికి 49% నూనె శాతం. షెల్లింగ్ పర్సంటేజ్ 70 నుంచి 72% వరకు షెల్లింగ్ పర్సంటేజ్ అనేది ఇది ఉంది. ఈ విశిష్ట రకం అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రాచుర్యంలో వస్తున్న రకం. రైతులకు కూడా ఈ రకం బాగుందనిపిస్తుంది. ఈ రకం విత్తనాలు ఎక్కడంటే మీకు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతిలో తయారైంది ఈ రకం. ఈ విత్తనాలు కూడా మీకు అక్కడ RRS ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ RRS తిరుపతి వారి దగ్గర ఈ రకం అనేది మీకు దొరుకుతుందన్నమాట. అలాగే ఇంకా రబీలో మనం వేరే రకాలు ఇంకా ఏమి మనం వేసుకోవచ్చు అంటే కదిరి 6, కదిరి 7, ధీరజ్, ధరణి, గ్రీష్మ, నిత్యహరిత ఈ వెరైటీస్ కూడా మంచి హై ఈల్డింగ్ వెరైటీస్. కదిరి 6 అనే వెరైటీ మాత్రం ఇది బోల్డ్ వెరైటీ, చాలా ఓల్డ్ వెరైటీ ఇది. ఈ రకాలు వచ్చేసరికి నిత్యహరిత, ధీరజ్, ధరణి ఈ రకాలు కూడా మనం రైతులు రబీ సీజన్లో వేసుకోవచ్చు.